రాష్ట్ర కోశాధికారి చంద్రన్న ప్రసాద్ గారికి, అట్లనే టీజేసీ రాష్ట్ర నాయకులు యాదగిరన్న గారికి, అదేవిధంగా టీజేసీ నాయకులు మిగతా అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున ఈ యొక్క ప్రెస్ క్లబ్ టీజేసీ తరఫున వాస్తవంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మేము ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నాం అన్నటువంటి విషయాన్ని ఒకసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 2001లో టీఆర్ఎస్ పార్టీ ఉద్భవించి తర్వాత అంతకంటే ముందు కూడా 369 ఉద్యమంలో 1200 మంది బలిదానాలు 2001 తర్వాత 2014 వరకు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు తెలంగాణ ఉద్యమకారులు. అనేక మంది ఇబ్బందులు పడ్డారు, కోర్టులకు వెళ్ళారు, జైలు పాలయ్యారు, లాఠీ దెబ్బలు తిన్నారు, మరి అనేక మంది అమరులయ్యారు. ఈ అమరుల కుటుంబాల గురించి కానీ, అమరుల యొక్క సంక్షేమం గురించి కానీ, ఉద్యమకారుల గురించి కానీ ఏ రాడైనా మీరు పట్టించుకున్నారా అంటే ఎప్పుడు కూడా మీరు పట్టించుకోలేదు. ఎంతసేపు కూడా ఏ పార్టీ నుండి ఎవరు వస్తున్నారు, ఏ యొక్క కాంగ్రెస్ నుండి ఏ ఎమ్మెల్యే వస్తున్నాడు, ఏ బీజేపీ నుండి ఏ ఎమ్మెల్యే వస్తున్నాడు, ఏ కమ్యూనిస్ట్ పార్టీ నుండి ఏ ఎమ్మెల్యే వస్తున్నాడు, మీ యొక్క సీటును కాపాడుకోవడం కోసం మాత్రమే అధికార బలం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క జంప్ జిల్లాలను ప్రోత్సహించి మరి దుర్మార్గమైనటువంటి పరిపాలనను సాగించినటువంటి వ్యక్తులు. బీఆర్ఎస్ పాలనలో ఎట్లా తయారైందంటే, అంతకంటే ముందు ఎలక్షన్లు వచ్చినాయంటే ఏదో ఒక బిర్యానో ఒక బీరు బాటలు వచ్చేటువంటి ఒక రోజులు ఉండేటివి. కానీ మీ కాలంలో మీరు వచ్చిన తర్వాత డబ్బున్నవాడే రాజకీయం చేయాలి, డబ్బుంటేనే రాజకీయం చేయాలి, డబ్బుతోనే రాజకీయం చేయాలి, ఆ డబ్బే సంపాదించాలి అని చెప్పి ఒక పరిమితులంటూ కూడా లేకుండా అనేక రకాలుగా లక్షల కోట్ల రూపాయలను మీరు యొక్క పేరుతో చలామణి చేసి ఆ రకంగా డబ్బు సంపాదించుకోవడం జరిగింది. మీ యొక్క హయాంలో శాండ్ మాఫియా కావచ్చు, ల్యాండ్ మాఫియా కావచ్చు, గొర్రెల మాఫియా కావచ్చు, కార్ రేస్ మాఫియా కావచ్చు, అనేక కుంభకోణాలు మీ కాలంలో జరిగినాయి. ఏ కోణం నుండి చూసినా కుంభకోణాలే మీ కాలంలో కనబడుతున్నాయి. మీరు ఒక్కొక్కరు హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు, కవితక్క లాంటి వాళ్ళు, కేసీఆర్ లాంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా 1,00,000 కోట్లకు తక్కువ ఎవరు లేరు. మీరందరూ కూడా ఎలక్షన్ కంటే ముందు 2001 కంటే ముందు మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటిది, 2001 తర్వాత 2014 తర్వాత మీ ఆర్థిక పరిస్థితులు ఏంటి అని ఆలోచన చేస్తే ఈ రోజున ఒక్కొక్కరు కూడా లక్షల కోట్లకు మరి మీరు అక్రమ సంపాదనని చేసుకోగలిగింది. అంటే ఇదంతా కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి యొక్క విషయమే. కాబట్టి తెలంగాణ ప్రజలను మోసగించి తెలంగాణ వనరులను కొల్లగొట్టినారు. మీరు ఈ యొక్క లక్షల కోట్లు సంపాదించినారు. అదేవిధంగా మరో 10,000 ఎకరాల భూములు ప్రభుత్వం పేరు మీద అమ్మినారు. కాళేశ్వరంలో 1,40,000 కోట్లను పెట్టినారు. కానీ ఏ ఒక్క కనీసం చెంచడి నీళ్లు కూడా రైతులకు అందినటువంటి ఒక పరిస్థితి లేదు. ఒక గడీల పాలన, ఒక దుర్మార్గ పాలన, ఒక ధరల పాలన, ఒక విధ్వంస పాలన మీరు సాగించినారు. అందుకే మీకు ఎలాంటి నైతిక హక్కు లేదు. ఈ రోజున మీరు వరంగల్లో ఏదైతే ఏప్రిల్ 27 తారీఖు నాడు పెట్టబోయేటువంటి యొక్క ఏదైతే మరి యొక్క మహాసభ ఉన్నదో, బహిరంగ సభ ఉన్నదో, మీరు ఈ బహిరంగ సభ పెట్టుకోవడానికి ఎట్టి అర్హత లేదు. మీరు దొంగలు, మీరు పెద్ద బట్టెబాజులు, మీరు పెద్ద అబద్ధాల కోరులు. అబద్ధం అంటే గ్లోబల్ అంటే అబద్ధాలకు నిలయం అని అనుకుంటాం, కానీ ఆ గ్లోబల్కు కూడా మీరు గురువులు. ఆ గ్లోబల్ కూడా బహుశా మీ దగ్గరనే నేర్చుకున్నాడేమో అబద్ధాల దేశంలో. దీంట్లో తెలంగాణ ఉద్యమంలో 96 నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా 69 ఉద్యమకారులు కూడా పనిచేసుకుంటూ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, తెలంగాణ కళాకారులకు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు కోసం పనిచేస్తూ ఉంది. మేము కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాం. కేసీఆర్ లేపిన దాంట్లో కూడా నేను కూడా ఒక వ్యక్తినే.
ఆ రోజు 2000లో. మేమేమంటున్నామంటే ఇప్పటిదాకా మోసం చేసింది చాలు, ఉద్యమకారులను, తెలంగాణ ప్రజలను ఇంకా ఏం మోసం చేద్దామన్న సభలు పెడతా ఉన్నాం. కాబట్టి మేము తెలంగాణ ప్రజలకు అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన రోజే దాని పని అయిపోయింది. కాబట్టి మీరందరూ కూడా ఈ మీటింగ్కు వెళ్ళొద్దని చెప్తూ, అదేవిధంగా ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నాయో ఆ డిమాండ్లు కూడా పూర్తిగా ముందుకు ఉంచి దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పోరాడాలని కోరుతూ ధన్యవాదాలు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని విధ్వంసం చేసిన బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రాంతాన్ని విధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మోసం చేయాలనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రజోత్సవాల పేరుతో, రజతోత్సవాల పేరుతో తెలంగాణ సమాజాన్ని మోసం చేయాలనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ